మా చిన్నోడికి ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఐ ఇన్ఫెక్షన్ వస్తే ఏంటి 2-3 డేస్‌లో పోతుంది కదా అని అనుకుంటున్నారేమో. కానీ మేము అలాగే అనుకున్నామనమాట. 2-3 డేస్‌లో పోతుంది అని చెప్పేసి హాస్పిటల్‌కి అది ఏం వెళ్ళలేదు. సో 3 డేస్ అయ్యాక ఫోర్త్ డే కూడా పోలేదనమాట. పోకుంటే మేము దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళామనమాట. పీడియాట్రిషియన్ ఏం చేశాడు, అది ఐ ఇన్ఫెక్షన్ కాదు, ఎందుకంటే అది ఒక్క ఐకే వచ్చింది కాబట్టి అది ఐ ఇన్ఫెక్షన్ కాదని చెప్పేసి పీడియాట్రిషియన్ చెప్పేసరికి ఆయన రెఫర్ చేశాడనమాట. వేరే ఐ హాస్పిటల్కి రెఫర్ చేశాడు. సో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ యాక్చువల్ డాక్టర్ లేడనమాట. వేరే ఆమె వాళ్ళ మిసెస్ ఉంది. ఐకి చిన్న ఇంజురీ అయినట్టుంది. సో ఆ ఇంజురీ ఇన్ని రోజులు అయ్యేసరికి 2-3 డేస్ ఇలా అయ్యేసరికి ఇన్ఫెక్షన్ అయింది అని చెప్తే మేము అసలు చాలా కంగారు పడ్డాము. అసలు డ్రాప్స్ వేయమని చెప్పేసి టూ టైప్స్ ఆఫ్ డ్రాప్స్ రాసింది. అది వేసేసినాము. వేసాక ఒక 1 డే అయినా తగ్గలేదు, 2 డేస్ అయినా తగ్గలేదు. 2-3 డేస్ తర్వాత తగ్గింది. సో ఓకే అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడే అసలైన ట్విస్ట్ వచ్చిందనమాట. ఏంటంటే మా పాపకు వచ్చేసి